ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము మితిమీరిన కష్టాలతోటి, అంటే చెప్పుకోలేని కష్టాలు నాన్న. ఆ విధంగా బాధపడుతుంటే, కష్టాలతో బాధలు పడుతున్నట్టయితే మరి ఒక 14 రోజుల పాటు ఈ విధంగా తప్పనిసరిగా ఆచరించాలి. అయితే దానికోసం 14 రోజుల పాటు సాయంత్రం పూట, అంటే ప్రదోషకాల సమయము, సుమారుగా ఒక 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్యలో, ఆ విధంగా గనక 5:30 నుంచి 6:30 ఆ సమయంలో మీరు దుర్గామ్మవారి గుడికి వెళ్ళి చక్కగా ఆ దుర్గామ్మవారి గుడిలోనే మీరు సాయంత్రం పూట ఈ 5:30 నుంచి 6:30 మధ్యలో దీపారాధన అనేది చేయండి. ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయటం చాలా చాలా మంచిది. ఆ తర్వాత ఆ దీపారాధన అనేటువంటిది వెలిగించే ముందుగా మీరు కింద ఒక తమలపాకు కానీ రావి ఆకు కానీ ఏదైనా ఒక ఆకు పెట్టి దాని మీద గంధము, పసుపు, కుంకుమ వేసి దానిపైన ఈ ప్రమిద పెట్టి దీపారాధన చేయండి. 14 రోజుల పాటు వరుసగా అన్నమాట. ఆ విధంగా చేసి ఓం దుమ్ దుర్గాయే నమః, ఓం దుమ్ దుర్గాయే నమః అన్న ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి నాన్న. ఆ విధంగా చేశారు అనంటే మాత్రం దృష్టి దోషం తొలగిపోయి ఏ విధంగా కలిసి వస్తుంది, ఎందుకు కలిసి వస్తుంది 14 రోజులు ఆ విధంగా చేస్తే అంటే నరదృష్టి అనేది తొలగిపోతుంది. దృష్టి దోషం వల్లనే ఎక్కువ మంది ఎనలేని బాధలు అనేవి పడుతూ ఉంటారు నాన్న. బయటికి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. ఇవి నరదృష్టి, నరఘోష, ఏడుపు అనేది అంత భయంకరమైనది. అటువంటి దృష్టి దోషం అనేది తొలగిపోవటం కోసం 14 రోజుల పాటు నేను చెప్పిన విధంగా ఈ దీపారాధన అనేది వెలిగించరండి మీరు. అలా చేశారు అనంటే మాత్రం డెఫినెట్గా అన్నమాట, ఎటువంటి ఎంత కష్టం ఉన్నా సరే ఆ కష్టాలన్నీ సునాయాసంగా తొలగిపోతాయమ్మా. తప్పనిసరిగా మీరు ఆచరించవలసినటువంటి సింపుల్ పరిహారం నాన్న. ఇంకా ఏదైనా సరే మా వల్ల కావట్లేదు అని భయపడి బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను. సో మీరు ముందుగా కాల్ చేసి మీరు రమ్మన్న సమయానికి మీరు ముందుగా రావడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు అంతా శుభం చేకూరే అవకాశం ఎక్కువ ఉంటుంది.